ఇన్ ఏ ఫిగర్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలోగ్రామ్ అండ్ ఫైండ్ ఎక్స్ కామా వై. ఎక్స్ కామా వై యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఏబిసిడి అనేది ఇక్కడ ప్యారలోగ్రామ్ కాబట్టి చూడండి, మరి ప్యారలోగ్రామ్లో ఉన్నటువంటి యాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి చూడండి, ఆపోజిట్గా ఉండే వాళ్ళు ఈక్వల్ అవుతారు. అలాగే అడ్జసెంట్ పక్క పక్కనే ఉండే వాళ్ళని మనం యాడ్ చేస్తే 180 అవ్వాలి. కాబట్టి ఇక్కడ చూడండి, యాంగిల్ ఏ, యాంగిల్ డి అనేవి అడ్జసెంట్ పక్క పక్కనే ఉన్నాయి, ఇవి ఆపోజిట్ కాదు. వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 180 అవ్వాలి. మరి ఇది 50 కాబట్టి డికి పక్కన ఉన్నటువంటి ఏ ఎంత అవుతుంది, 50కి ఎంత కలిపితే 180, కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 130 అవ్వాలి. ఓకేనా. మరి ఎక్స్ తెలిసిపోయింది, మరి వై అంటే ఎంత అవుద్ది, మరి ఎక్స్కి వైకి ఉన్న రిలేషన్ ఏంటి చూడండి. మరి ఎక్స్ తెలిసిపోయింది, మరి వై ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. మరి చూడండి, ఈ లైన్ ఈ రెండు లైన్లు కూడా ప్యారలోగ్రామ్లో రెండు ప్యారల్ లైన్స్. మీరు ఈ ప్యారల్ లైన్స్కి చూడండి, ఇక్కడ ఈ ఏబి అనే లైన్ ఎక్స్టెన్షన్గా ఉన్న లైన్ ఏబి అనేది ఒక ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఈ ట్రాన్స్వర్సల్ లైన్కి ఎక్స్ అనేది ఇంటీరియర్ యాంగిల్, ఇక్కడ వై అనేది ఎక్స్టీరియర్ యాంగిల్. మరి వీళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ ఏంటి, కరస్పాండింగ్ యాంగిల్స్. వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటారు. ఎక్స్ ఎంత అయితే వై కూడా అంతే ఉండాలి. ఎక్స్ 130 కాబట్టి వై కూడా 130. దట్స్ వై ఎక్స్ కామా వైఆర్, ఇక్కడ ఎక్స్ కామా వైఆర్ 130 130. దట్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ప్రెస్ ద డయాగ్రామ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్. మనకి డయాగ్రామ్ని చూసి దీని నుంచి ఒక ఈక్వేషన్ని ఫార్మ్ చేయమని అంటున్నాడు. మరి ఈక్వేషన్ ఎలా ఫార్మ్ చేస్తామంటే ఫస్ట్ డయాగ్రామ్కి అర్థం కావాలి. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఒక లైన్. ఈ లైన్ పైన అడ్జసెంట్గా పక్క పక్కన ఉన్నటువంటి రెండు యాంగిల్స్ కూడా మనకు ఒక లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. పక్క పక్కనే ఉన్నటువంటి రెండు యాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. మరి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవ్వాలి, అది ఒక లైన్ని క్రియేట్ చేస్తున్నాయి కాబట్టి 180 degrees అవ్వాలి. ఎవరా రెండు యాంగిల్స్, 4x, 2x. సో సమ్ చేయాలి కాబట్టి 4x + 2x = 180. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి అటువంటి ప్రాబ్లం చూడండి, రైట్ ద ఈక్వేషన్ ఫర్ ద అడ్జసెంట్ ఫిగర్. దీనికి ఒక అడ్జసెంట్ పక్కన ఉన్నటువంటి డయాగ్రామ్ చూసి ఒక ఈక్వేషన్ ఫార్మ్ చేయమంటున్నాడు. మరి ముందు ప్రాబ్లం ఏమో మనకు ఒక లైన్ని క్రియేట్ చేసినట్లయితే ఇది కంప్లీట్ లైన్ కాదు, ఇది మరి ఏంటిది, ఇది ఒక రైట్ యాంగిల్ని ఫార్మ్ చేస్తున్నాను. ఎల్ షేప్లో మీకు ఎక్కడ కనిపించినా అది ఒక రైట్ యాంగిల్. ఈ రైట్ యాంగిల్ని టూ డిఫరెంట్ యాంగిల్స్గా కట్ చేసేయి అనమాట. మధ్యలో వచ్చినటువంటి లైన్ అనేది, ఈ యారో అనేది వచ్చి 2 డిఫరెంట్ యాంగిల్స్గా వాటిని డివైడ్ చేసింది. ఒకటి 2x యాంగిల్గా, మరొకటి 3x యాంగిల్గా. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇఫ్ యూ యాడ్ దీస్ 2 యాంగిల్స్ ఇట్ విల్ బీ ఈక్వల్ టు 90 degrees. కాబట్టి మనకి ఈక్వేషన్ అర్థమైపోతుంది కదా, ఎలా ఫార్మ్ అయింది. ఇక్కడ 2xని 3xని యాడ్ చేస్తే మనకి 90 degrees రావాలి. ఓకేనా. బికాజ్ ఆఫ్ ఇది కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని పిలుస్తాం అనమాట. ఇక్కడ ఎందుకు, ఇఫ్ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈక్వల్ టు 90 degrees దెన్ దే ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాబట్టి ఇక్కడ 2x + 3x ఆర్ 3x + 2x = 90 degrees వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఈక్వేషన్ అనమాట.